బాగుంది ఖచ్చితంగా. పాటలు ఏం లేవండి, పాటలు పెద్ద ఏం లేవండి, నార్మల్ ఉంది. రెండు ఎమోషన్స్ అయితే చాలా బాగుంది, సెంటిమెంట్ బాగుందండి. లేదండి, యాక్షన్ కూడా ఉంది, రొటీన్ అని ఏం అనిపించలేదు, అంతా బాగుంది. అంతా బాగుంది, మైనస్ ఏమవుతుంది కానీ సాంగ్స్ మ్యూజిక్ ఉంటే చాలా యాడప్ అయ్యేదండి. మ్యూజిక్ ఇంకా ఉంటే బాగుండేది, ఒక 2 songs పెద్ద అదే కొంచెం అది అనిపించింది అలాగా. పర్వాలేదండి, మరీ అంతలా కాదు కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది, ఇంకా అసలు నీట్ గా వేసి ఇంకా అసలు బాగుండేది. పాప సెంటిమెంట్ ఎలా ఉంది మేడం? గురించి ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలి. ఎవడు పడితే వాడు ఏదైతే మాట్లాడితే పట్టించిన ప్రసక్తే లేదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఏంటండి బాలయ్య గారు అదే సార్ ఎనర్జీ కాదు, ఆ మాట చాలా తక్కువ. అదొక సోలార్ ఎనర్జీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూనే ఉంటుంది. సినిమాలో బాలకృష్ణ పెద్ద హైలైట్ అండి. ఆయన చూపించడానికి వీళ్ళు చేసిన శ్రమ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు, అది చాలా బాగుంది. అంటే 60+ లో కూడా ఇంత మంచి సినిమా చేశారు. మీరు చెప్తే 60+ అర్థం అవుతుంది కానీ మాకు లోపలికి వెళ్తే ఆయన 60+ లేడండి, ఆయన 60లోనే ఉన్నాడు. సూపర్ సినిమా అయితే, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ సినిమా అయితే. అసలు హార్ట్ అటాక్ వచ్చిపోతుంది నా విజయం అయితే. మైండ్ బ్లోయింగ్ పిచ్చి పడేశాడు. సూపర్ ఫ్యాంటాస్టిక్. దీనికి మించి బీజం ఎవరు ఇవ్వలేదు, దీనికి మించి బీజం ఎవరు ఇవ్వలేదు. అంటే ఆ వర్డ్ ఎందుకు వాడుతుంది అంటే బీజం బ్రహ్మ అయిపోయారన్న ఆ విధమైన. అంటే బాలయ్య బాబుకి దీనికి మించి బీజం ఇవ్వలేదు అన్నట్లుగా కొట్టి పడేశారన్న. మామూలు బీజం కాదు. సినిమా నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాలో సన్నివేశాలు గుర్తొస్తాయి చాలా సినిమాలు. కానీ ఈ సినిమాలో 5 days వరకు తమన్ మన గుండెల్లో డ్రమ్స్ వాగిస్తూనే ఉంటాడని ఆ విధమైన బీజం ఇచ్చి పడేస్తాడు. అదే ఒక హైలైట్ అయితే బాలయ్య బాబు ఎలివేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు బాలయ్య బాబు మీరు బోయపాటి ఎలివేషన్స్ చూశారు కానీ ఫైట్స్ అయితే కానీ కొత్త డిజైన్ చేశాడన్నా. గొడ్డలతో అసలు ఫైట్ సీక్వెన్స్ అయితే మగధీరాలో రామ్ చరణ్ ఏ విధంగా గుర్రం మీద వచ్చి ఫైట్ చేస్తాడు, ఆ విధంగా వచ్చి ఫైట్ చేసి విలన్ ఈ విధంగా బయట లేపుతాడన్న. అప్పుడైతే థియేటర్ మొత్తం ఒక్కసారి ఊగిపోయిందన్న. అది ఫైట్స్ అయితే మెయిన్ అసెట్ అన్న, మామూలు ఫైట్ సీక్వెన్సెస్ కాదు. ఎలివేషన్స్. ఈ సినిమాకి కీ రోల్ ఎలివేషన్స్ అన్న. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ అయితే ఎవరు తక్కువ ఆ విధంగా ఎలివేషన్స్ దబ్బడి సాంగ్ ఫస్ట్ లోనే ఎంటర్ అవుతాదన్న సినిమా. ఆ సాంగ్ నేను లాస్ట్ లో ఎంటర్ అవుతాను అనుకున్నా కానీ ఫస్ట్ లోనే వచ్చి థియేటర్ మొత్తం బ్లాస్ట్ చేసి పడేసింది అన్న. మీరు థీమ్ మ్యూజిక్ లో వచ్చింది చెప్పుకునే కానీ ఈ సాంగ్ లో అయితే అంటే సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనుకున్నాను కానీ దబ్బడి సాంగ్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ద డెకేడ్ అయిపోయింది. తొడగొట్టాడు సాంగ్ అయితే. బాలయ్య డాన్స్ చూసి మాట్లాడాను ఫస్ట్. అసలు డాన్స్ బాలయ్య బాబు ఈ విధంగా కూడా ఏగలడానికి షాకింగ్ తో వచ్చే విధంగా డాన్స్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఫైట్ సీక్వెన్సెస్ అయితే సూపర్ గా ఉన్నాయి. సెంటిమెంట్ అంటే ఇలాంటి సినిమాకి కావాల్సిన మెయిన్ కీ రోల్ అంటే ఇలాంటి మాస్ సినిమా కావాల్సింది ఎమోషన్స్ తో ట్రావెల్ చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చిన్న పాప ఎమోషన్స్ ఒక మైనింగ్ లో ఉన్న గ్రామాన్ని ఏ విధమైన విలన్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గ్రామాన్ని రక్షించడానికి ఒక సివిల్ ఇంజనీర్ గా వెళ్ళి ఒక మోస్ట్ పవర్ఫుల్ డార్క్ మహారాజ్ గా ఎలా ఎదుగుతాడనేది పవర్ఫుల్ గా చూపించాడైతే సినిమాలో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. పవర్ ఆఫ్ మాస్, కింగ్ ఆఫ్ మాస్, గాడ్ ఆఫ్ మాస్ అనే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. ఈ మాస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది. రేటింగ్ 5 కి 4.5 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి మాస్ బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా. జై బాలయ్య సూపర్ సినిమా అయితే. ఇప్పుడే మేము టాప్ మన సినిమా చూసి వచ్చినాం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఇంతవరకు కెరియర్ మనం చూడలేము. ఒక బాలకృష్ణ సెన్సేషన్ సినిమా. ఇది ఒక బెస్ట్ మూవీ. అంటే
ఇది కెరియర్ లా ఇది ఒక అఖండ, ఒక లెజెండ్, ఒక సినిమా ఎలా బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఇది ఒక వాటర్ కోసం ఉంది సినిమా, అంటే మన నీళ్ళలో మనం ఎంత తిప్పలు పడతాము ఎలాంటిదో అన్నట్టు చూపించారు. ఇది ఒక బ్లాక్ బస్టర్, అంటే తమన్ గారు మ్యూజిక్ కానీ ఒక ఏది కూడా మనం చూస్తే కూడా డిసప్పాయింట్ కాకుండా చాలా కొత్తగా తీసారు, ఒక డిఫరెంట్ గా తీసారు. ఇది ఒక సూపర్ సినిమా. ఇందులో ఒక దబిడి సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగా చేసారు. ఇదే ప్యాన్ ఇండియా సినిమా ఉంటే కలెక్షన్ లో మాత్రం మూత మోగిపోతుండే, ఇప్పటికైనా ఏం లేదు, మూత మోగిపోతుంది కలెక్షన్ లలో, దుమ్ము లేచిపోతుంది. ఇది సంక్రాంతికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, సినిమా మాత్రం సూపర్ సినిమా, సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతికి అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు సినిమా. రేపు వచ్చే సంక్రాంతికి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలి వెంకటేష్ గారు మనస్ఫూర్తి కోరుకుంటా. సూపర్ సూపర్ సూపర్.